పవిత్ర జలం. మోతీపూర్ గ్రామానికి నీటి ఎద్దడి ఉండేది. గ్రామంలో ఒక చెరువు ఉండేది, కానీ అది చాలా పాతది. చాలా భాగం పూడిపోయింది. గ్రామాన్ని పాలించే జమీందారు ఎక్కడో 5 ఊళ్ళవతల ఉండి మోతీపూర్ గురించి పట్టించుకునేవాడు కాడు. ఆయన ఆసక్తి శిస్తులు వసూలు చేయటం వరకే ఉండేది. ఈ స్థితిలో ఊరి పెద్దలు కూర్చొని నీటి సమస్య గురించి చర్చించారు. గ్రామం ఇంతగా పెరగక మునుపు శ్మశానం ఒకటి ఊరి నానుకొని ఉండేది. ఊరు విపరీతంగా పెరగటంతో ఊరివాళ్లు శ్మశానాన్ని దూరంగా జరిపి పాత శ్మశానాన్ని ఊరి మధ్య బీడుగా వదిలారు. అక్కడ తవ్వితే మంచి చెరువు ఏర్పడుతుంది. శ్మశానమంటే ప్రేతభూమి కదా, అక్కడ చెరువు తవ్వటమేమిటని కొందరు అనుకోకపోలేదు. పంటల తరుణంలో చందాలు వేసి పాత శ్మశానంలో తవ్వకం ప్రారంభించారు. అయితే డబ్బు చాలక మధ్యలో పని నిలిచిపోయింది. ఈ లోపల పాత జమీందారు చనిపోయి అతని కొడుకు జమీందారయ్యాడు. ఇతను తండ్రిలాంటివాడు కాడు. మోతీపూర్ గ్రామస్తులు వచ్చి తమ గోడు చెప్పుకుంటే వాళ్లకు కావాల్సిన ధన సహాయం చేసి పంపాడు. గ్రామస్తులు కొత్త చెరువును అతని పేర హరిసాగరమని పిలుస్తామంటే తన తండ్రి పేరు రామసాగరమని అతను పిలవమన్నాడు. వెళ్లిన పని సక్రమంగా ముగించుకొని గ్రామస్తులు తమ గ్రామానికి తిరిగి వచ్చి వానలు ప్రారంభమయ్యే లోపల అతి వేగంగా తవ్వకం పని కొనసాగించారు. చెరువు తవ్వటం పూర్తయింది. దాని అడుగు భాగంలో 4 మూలలా 4 బావులు తవ్వటానికి ఉపక్రమించారు. 3 బావులు పూర్తయి 4వది తవ్వుతూ ఉండగా పైనుంచి మట్టి పెళ్లలు విరిగి కూలీలపైన పడి వాళ్లు మరణించారు. ఊరి వాళ్లకు ఇది పెద్ద అపశకునంగా తోచింది. శ్మశానంలో చెరువు తవ్వితే ఇలా కాక ఏమవుతుంది, ఇది దెయ్యాల భూమి అని ప్రత్యక్షంగా రుజువైంది కదా అని కొందరన్నారు. వానలు కురిసి రామసాగరం స్వచ్ఛమైన నీటితో నిండింది. అందులో కలువలు తామరలు పూసి చెరువు కళకళలాడింది. కానీ జనం దాని ఛాయలకు పోలేదు. 2 ఏళ్లు గడిచాయి. చెరువు నిండా చెరువు గట్లన నాచు మొక్కలు పిచ్చి మొక్కలు మొలిచాయి. జమీందారు హరిశంకరుడికి తారానాథుడనే ఇంద్రజాలం తెలిసిన మిత్రుడుండేవాడు. ఒకసారి హరిశంకరుడు తారానాథుడికి రామసాగరం గురించి చెప్పాడు. విచారించకు మిత్రమా, పల్లె ప్రజలు మూఢ విశ్వాసాలు నమ్మినట్టే అద్భుతాలు నమ్ముతారు. మనం ఏదో ఒక అద్భుతం చేసి చూపుదాం. చెరువుకు మెట్లు అవి కట్టి ఉన్నాయా అని తారానాథుడు అడిగాడు. ఒక మెట్లే కాదు, శివాలయం కూడా కట్టించాను. విగ్రహ ప్రతిష్ఠ మాత్రం జరగలేదు అంతే అని జమీందారన్నాడు. భేష్, అలా అయితే చెరువులో నాచు మొక్కలు తీయించి శుభ్రం చేయించు. కామరూప నుంచి తారానాథుడనే తంత్రవేత్త వచ్చి ఫలానా రోజున ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నాడని ప్రకటించు. ఈ తంత్రవేత్త రామసాగరాన్ని ఆవహించిన పిశాచాలన్నిటినీ తరిమికొట్టి వచ్చే పూర్ణిమ నాడు తటాక జలాన్ని అమృతప్రాయంగా చెయ్యబోతున్నాడని జనానికి చెప్పు అని తారానాథుడన్నాడు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తారానాథుడు తాంత్రిక వేషం ధరించి మోతీపూర్ వచ్చి 1 రోజు ముందుగా దేవాలయంలో దిగాడు. జమీందారు మనుషులు అతని సౌకర్యాలు చూశారు. పూర్ణిమ నాడు జమీందారు గారి పురోహితుడు వచ్చి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిపాడు. ఆ ఉత్సవం చూడటానికి ఊరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జనాన్ని ఆకర్షించటానికి వాద్య సంగీతం వగైరా ఏర్పాటయ్యాయి. చెరువు నీరు ఇప్పుడు నిర్మలంగానూ ఆకర్షవంతంగానూ ఉన్నది. కానీ జనానికి దాన్ని చూస్తే భయం పోలేదు. తారానాథుడు ఎర్రబట్టలు మూరెడు గడ్డము ధరించి ఆలయం నుంచి చెరువు ఒడ్డుకు జనం వద్దకు వచ్చాడు. అతను వారితో, మిత్రులారా, మీరనుకున్నది నిజం. ఇది దెయ్యాలు నివసించిన చోటే. నేను యోగ దృష్టితో ఆ సంగతి గ్రహించాను. అయితే భూతనాథుడైన శివుణ్ణి ఆలయంలో ప్రతిష్ఠించగానే దెయ్యాలన్నీ పారిపోయాయి. ఇంతకాలము దెయ్యాల కారణంగా అపవిత్రంగా ఉండిన ఈ చెరువు నీటిని పవిత్రం చేయటానికి 1 క్షణం పాటు నేనీ నీటిని అమృతప్రాయంగా చేస్తాను. అటు తర్వాత శివుడి రక్షణలో ఉండే ఈ నీటిని మీరు యథేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఇదిగో చూడండి అని అన్నాడు. ఇలా అంటూ తారానాథుడు దేవాలయంలోకి వెళ్ళి ఒక నాటు చిప్పగరిటతో తిరిగి వచ్చాడు. గరిట చిప్ప టెంకాయ చిప్ప. దానిలోకి ఒక లోహపు కడ్డీ దూర్చారు.
అతను కొద్దిమంది గ్రామస్తులను వెంటబెట్టుకొని నీటి వద్దకు వెళ్ళి తన గరిటతో కొంత నీరు తీసి అందరి చేతుల్లోనూ తలా కాస్తా పోసి అది ఎలా ఉన్నది చెప్పమన్నాడు. వాళ్ళు నీటిని వాసన చూసి ఏ వాసన లేదన్నారు. తారానాథుడు సంస్కృతంలో శివస్తోత్రం గట్టిగా చదివి మళ్ళీ గరిటలో నీరు తీసి దగ్గర ఉన్న వారి చేతుల్లో తలా కాస్తా పోసి ఈసారి వాసన చూసి తర్వాత రుచి చూసి ఎలా ఉన్నది చెప్పండి అని అన్నాడు. వాళ్ళు దాని వాసన చూసి వెంటనే భక్తితో కళ్ళకద్దుకొని తాగేశారు. ఎలా ఉన్నది అని తారానాథుడు అడిగితే వాళ్ళు దివ్యమైన వాసన, అమృతంలాగా ఉన్నది అని అన్నారు. తారానాథుడు చెప్పిన మీదట వాళ్ళు పిశాచాల భయం లేకుండా చెరువులోకి దూకి అందులో ఈది స్నానాలు చేశారు. తర్వాత జమీందారు తారానాథుణ్ణి, మిత్రమా, నువ్వు గొప్ప అద్భుతమే చేశావు, కానీ ఎలా చేయగలిగావు అని అడిగాడు. తారానాథుడు తన పెట్టెలో నుంచి కొబ్బరి చిప్ప గరిట పైకి తీసి, మిత్రమా, దీని కాడ చూడు, ఇది నిజానికి గొట్టం, దీని లోపల డొల్ల, చిప్పలో నుంచి దూర్చిన దీని చివర శాశ్వతంగా మూసి ఉంటుంది. నా చేతిలో ఉన్న చివర రబ్బరు బిరడాతో గాలిపోకుండా మూసి దానికి రంగు వేసి లోహంలాగా కనపడేలాగా చేశాను. కాడచిప్ప మధ్యన చూడు, దాని దిగువ భాగంలో రంధ్రమున్నది. నా చేతిలో పట్టుకునే చోట ఇంకో రంధ్రమున్నది. దాన్ని నా బొటనివేలుతో మూసి ఉంచుతాను. ఇంద్రజాలం చేయటానికి ముందు నేనీ కాడలో అమర్చిన రబ్బరు బిరడా తీసి గొట్టం తాలూకు 2 రంధ్రాలను వేళ్లతో మూసి గొట్టంలో నీరు నింపాను. ఆ నీటిలో గంధము, కస్తూరి, తేనె చేర్చాను. తర్వాత రబ్బరు బిరడా దాని స్థానంలో పెట్టేశాను. తర్వాత రంధ్రాల మీద నుంచి ఎడమ చేతి వేళ్లు తీసేసి కాడను పట్టుకునే చోట ఉన్న రంధ్రాన్ని కుడి బొటనివేలుతో మూశాను. అలా గరిటను పట్టుకొని గుడి నుంచి బయటకు వచ్చి అద్భుతం చేశాను. గరిటను మొదటిసారి నీటిలో ముంచినప్పుడు నా కుడి బొటనవేలు రంధ్రం మీదనే ఉన్నది. అందుచేత ఆ నీరు మామూలు నీరులాగా వాసన లేకుండా ఉన్నది. కానీ రెండోసారి గరిటను నీటిలో ముంచినప్పుడు రంధ్రం మీద నుంచి కుడి బొటనవేలు తీసేశాను. అందుచేత చిప్ప ప్రాంతంలో ఉన్న రంధ్రం నుంచి గొట్టంలోని సువాసన నీరు చిప్పలోకి ప్రవహించింది. అందులో తేనె కూడా ఉండటం చేత ఆ నీరు మంచి వాసన, రుచి కలిగి ఉన్నది అని తారానాథుడన్నాడు. రమాసాగరం గ్రామస్తులకు పవిత్రమైపోయింది. గ్రామానికి నీటి ఎద్దడి తొలగింది. తమ ఊరి సమస్య ఇలా పరిష్కారమైనందుకు జమీందారు ఎంతో సంతోషించాడు.